మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. ఒక ఏజ్ అనేది లేకుండా అందరిలో ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. నీ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది, మన పనులేవి కూడా సజావుగా సాగవు. సో ఇలాంటి టైంలోనే మనం ఆలోచిస్తుంటాము, వీటికి చెక్ పెట్టేద్దాము, ఎలాంటి ఫుడ్ తీసుకుందామా అని ఆలోచిస్తాం కదండి. ఎస్, ఒక మంచి డైట్ ప్లాన్ మనందరికీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పెయిన్ తగ్గాలి అనే ఆలోచన కంటే ఎక్కువగా చాలా మంది వాటి గురించి కేర్ తీసుకుంటూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మోకాల నొప్పులు తగ్గడానికి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్ గా ఎలాంటి ఫుడ్స్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు? సో జనరలీ నీ పెయిన్స్ అనేవి ఈ మధ్య కాలంలో, పాత కాలంలో మనం ఒక ఏజ్ వరకు చూసేవాళ్ళం. అంటే ఒక 50-60+ దాటిందంటే ఆబ్వియస్లీ మినీ పెయిన్స్. ఇప్పుడు ఏంటంటే ఐ సీ సో మెనీ పీపుల్ లైక్ 25-30 years లోపు ఉన్న వాళ్ళకి కూడా నీ పెయిన్స్ వస్తున్నాయి. ఎక్కువ దూరం నడవలేరు, ఈ లోపల ఉండే కార్టిలేజ్ డ్యామేజ్. సో బేసికలీ మనకి 2 types ఉంటాయి నీ పెయిన్స్. బేసికలీ అందరిలో చూసేది ఏంటంటే ఆస్ట్రోఆర్థరైటిస్. సో ఈ రెండింటి మధ్యలో ఏదైతే నీస్ ఉంటుందో, నీ మధ్యలో జాయింట్ మధ్యలో మనకి కార్టిలేజ్ ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుంది అనమాట. సో కార్టిలేజ్ తగ్గిపోయి 2 జాయింట్స్ దగ్గరకు వచ్చి రప్చర్ అవుతాయి. అండ్ దీంతో పాటు చుట్టూరా ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి వాళ్ళకి పెయిన్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద నీ పెయిన్స్. సో ఏజ్ రిలేటెడ్ గా వస్తుంది. కొంతమంది ఎక్కువగా ఓవర్ యూసేజ్ ఆఫ్ నీ చేయడం వల్ల ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ గా లేకపోతే కూడా వస్తుంది. అందరూ ఏమనుకుంటారు, నేను బాగా తింటున్నాను, చేస్తున్నాను, నాకెందుకు నీ పెయిన్స్ వచ్చాయి. బట్ ద థింగ్ ఇస్ యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్. చాలా మంది మీరు చూడండి, ఎవరికైతే తొందరగా యంగ్ ఏజ్ లో వచ్చే నీ పెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల, నిద్ర కరెక్ట్ లేకపోవడం వల్ల, వాళ్ళు తీసుకునే ఆహారంలో పౌష్టికాహారాలు అసలు ఉండవన్నమాట. అంటే మనకి ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్. ఈ మధ్య ICMR NIN గైడ్ లైన్స్ ప్రకారం కూడా చాలా మందికి మన డైట్స్ లో విషయాన్ని చూసుకున్నట్టు అయితే కార్బోహైడ్రేట్ కంటెంటే ఎక్కువ ఉంది, ప్రోటీన్ కంటెంట్ అస్సలు లేదు. మన నీకే కాకుండా నీ పక్కన జాయింట్ అండ్ మన బోన్ కి ప్రతి ఒక్క దానికి ప్రోటీన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇవి 9 essential amino acids ఉంటాయి. ఈ 9 essential amino acids కంపల్సరీ మన డైట్ లో ఇవ్వాలి. సో ప్రోటీన్స్ అనగానే ఓకే, నేను రోజు ఒక గుడ్డు తింటున్నాను కదా, సరిపోతుంది. సో యాక్చువల్లీ ఎంత తీసుకోవాలి? ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ తీసుకోవాలి. మినిమం 0.8 grams per kg బాడీ వెయిట్ అనేది తీసుకోవాలి. సో ఇంత ప్రోటీన్, ఇప్పుడు ఒక గుడ్డు తీసుకుంటే ఎంత? 6 grams ప్రోటీన్ వస్తుంది. మీరు 2 తీసుకున్నా కానీ 10-15 grams కన్నా ఎక్కువ రావు. సో ఎంత తీసుకోవాలి? ఎగ్జాంపుల్ మీ బరువు 60 kg ఉందనుకోండి, 60 grams ప్రోటీన్ కావాలి రోజుకి, పర్ డే ఎవ్రీ డే. ప్రోటీన్ ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ద బాడీ. ఎప్పుడంటే అప్పుడు యూటిలైజ్ అయిపోతుంది. మనం ఎక్కువ తీసుకునే కార్బ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. బట్ ప్రోటీన్ చాలా తక్కువ తీసుకుంటాం కాబట్టి తొందరగా బాడీ యూటిలైజ్ చేసేసుకుంటుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ప్రతి పూట ప్రోటీన్ ఉండాల్సిందే, కంపల్సరీ ప్రోటీన్. ఫస్ట్ లంచ్ డిన్నర్ 25% మీ ప్లేట్ లో ప్రోటీన్ ఉండాల్సిందే. 100% ప్లేట్ తీసుకున్నట్టు అయితే 25% కంపల్సరీ. వాట్ ఎవర్ ద ప్రోటీన్ యూ కుడ్ టేల్. లైక్ ఎగ్జాంపుల్ ఎగ్స్ ఉన్నా ఓకే, 2 eggs యూ కెన్ యాడ్, అండ్ పన్నీర్ యూ కెన్ యాడ్, టోఫు అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మొలకలు యాడ్ చేసుకోవచ్చు, చిక్పీ, చోలే, ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ. 3 సార్లు ఉండాల్సిందే, కంపల్సరీ 3 సార్లు ప్రోటీన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ అది మీరు చెక్ చేసుకోవాలి నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం. కాల్షియం అనేది మన బోన్స్ కి ఇంపార్టెంట్. బికాస్ కార్టిలేజ్ డెవలప్మెంట్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూట్రియంట్స్ కావాలి. స్పెషల్లీ మనం గ్లూకోజమిన్ అంటాము, కాంట్రైటిన్ సల్ఫేట్స్ అంటాము, ఇవన్నీ కావాలన్నమాట. అండ్ మన బోన్ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు మోకాల నొప్పులు ఉన్న వాళ్ళందరికీ కూడా బోన్స్ కూడా వీక్ ఉంటాయి. ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ స్టేజ్ లో ఉంటారనమాట. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన బోన్ లో కాల్షియం అనేది మెల్లిమెల్లిగా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. డిప్లీట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? బోన్స్ వీక్ అయిపోతాయి. బోన్స్ అనేది పోరస్ నేచర్ అవుతుంది. దీన్నే మనం ఆస్టియోపోరోసిస్ అంటాం. సో దీనికి కాల్షియం కావాలి, మెగ్నీషియం కావాలి, వైటమిన్ K2 కావాలి, అండ్ వైటమిన్ D కావాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే ఇప్పుడు ఇండియన్ పాపులేషన్ కనుక చూసుకున్నట్టు అయితే 10 మందిలో 7 లేదా 8 మందికి వైటమిన్ D అనేది తక్కువగా ఉంటుంది. సో వైటమిన్ D ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలన్నమాట డైట్ లో. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ఎక్కువగా వస్తాయి. లేదంటే ఒక గుడ్డు తిన్నా కానీ కూడా మీకు వైటమిన్ D వస్తుంది. సో ఇలా మనం, కొంతమంది అంటారు సన్ ఎక్స్పోజ్ చేస్తున్నాను నాకు వస్తుంది, బట్ కన్వర్షన్ అనేది ఉండట్లేదు. డి నుంచి యాక్టివ్ D3 ఫామ్ లోకి కన్వర్ట్ అవ్వాలన్నమాట. అది కన్వర్ట్ అవ్వట్లేదు. సో మన బాడీలో వైటమిన్ D లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. వైటమిన్ D ఎక్కువ పెరగాలి. కాల్షియం అనేది ఓన్లీ పాలల్లో కాదు, ఇంకా మిగతా
ఫుడ్స్ లో కూడా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ స్పినాచ్ కానివ్వచ్చు, ఆకుకూరలు అన్ని తీసుకోవచ్చు. ఫూల్ మకానా అంటాం, ఫూల్ మకానాలో ఉంటుంది. మళ్ళీ Okay. సీడ్స్ అండ్ నట్స్ లో కూడా మనకి కాల్షియం ఉంటుంది. అండ్ కొన్ని కాయగూరల్లో కూడా ఉంటుంది. సో ఇలా మనం కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, వైటమిన్ డి అనేది ఇంక్రీజ్ చేసుకునేలాగా చూసుకోవాలన్నమాట. నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో మనం చూసుకున్నట్టయితే లోపల ఆ జెల్ ఏదైతే ఉంటుందో అది పెరగడానికి మనం ఎక్కువగా దిస్ క్రాబ్స్ అంటాం కదా, క్రాబ్స్ కానివ్వచ్చు, లేకపోతే ష్రింప్స్ అంటాము. సో ఇవి ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ సీ ఫుడ్ లో కూడా కొంచెం మనకి ఆ డెవలప్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇది డిపెండ్ అవుతుంది అనమాట. కాల్షియం అంటే మన బోన్ లో ఎంత వరకు కార్టిలేజ్ డ్యామేజ్ అయిందని డిపెండ్. ఇనీషియల్ స్టేజ్ లో ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. ఓకే. బట్ ఇంకా స్టేజ్ పెరుగుతున్న కొద్ది స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తున్నప్పుడు కార్టిలేజ్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు అలాంటి కండిషన్స్ లో డాక్టర్ మీకు నీ రీప్లేస్మెంట్ అనే చెప్తూ ఉంటారు. కాకపోతే చాలా మంది ఇంకా ముందు రాకూడదని ఆలోచించే వారికి కూడా ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, చూసుకుంటే కనుక ఇప్పుడు మీరు అయితే ఫుడ్ డైట్ అంతా కూడా చెప్పారు, దీంతో పాటు కంపల్సరీ యాక్టివిటీ ఉండాలి అంటారా? డెఫినెట్లీ ఉండాలండి. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓన్లీ డైటే తినండి అని చెప్తారా? యాక్టివిటీ కూడా బిజీ స్కెడ్యూల్స్ అని చెప్తారు. మీ దగ్గర వచ్చిన మేబీ చాలా మంది ఇదే మాట అని ఉంటారు. అలాంటి వారికి ఏం సజెస్ట్ చేస్తారు? నో అండి, బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా కానీ యూ హ్యావ్ టు రిమూవ్ సంథింగ్. బికాస్ ఒక ఎక్సర్సైజ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? దెర్ ఆర్ సో మెనీ యాప్స్ అనమాట. HIIT వర్కౌట్స్ ఉంటాయి, 7 minutes వర్కౌట్స్ ఉంటాయి. అది జస్ట్ డౌన్లోడ్ చేసుకొని అది ఎలా చేస్తుంది అలా అంటే మీ బాడీని హెల్దీగా పెట్టుకోవడం ఒక 10 minutes ఉండదా? ఆబ్వియస్లీ ఉంటుంది. మనం ఒక ఫోన్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటూ పోతాం. ఇట్స్ లైక్ అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ. సో అది చూస్తున్నప్పుడు కూడా మీరు వాకింగ్ చేయండి. మీకు తెలియదు, మీరు చూస్తూ ఉంటారు కాబట్టి. ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నారంటే 1-2 గంటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. తిరుగుతూ మాట్లాడండి, ఒక దగ్గర స్టాగ్నెంట్ కూర్చునే బదులుగా. టీవీ చూస్తూ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ఆఫీస్లో కూర్చొని కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. కొంతమంది వచ్చే కంప్లైంట్ సేమ్ థింగ్, నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి మ్యామ్, నేను ఇలా నడవడానికి ఓపిక లేదు. డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. కొన్ని బాటిల్స్ తీసుకొని కొంచెం ఈ మజిల్ పైన స్ట్రెయిన్ పెట్టండి. సో మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కంపల్సరీ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో చూస్తుంటే క్లయింట్స్ అంతా మజిల్ ఎక్కువ లాస్ ఉంటుంది వాళ్ళకి. మజిల్ లాస్ ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత మజిల్ లాస్ ఎక్కువ కనిపిస్తుంది. దాన్ని కరెక్ట్ చేసుకోవాలంటే ఓన్లీ వాకింగ్ సరిపోదు. కంపల్సరీ యూ హ్యావ్ టు మీ మజిల్ పైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చెయ్యాలి. బికాజ్ చాలా మంది అంటారు కదా, యంగ్గా ఉన్నప్పుడే నేను జిమ్కి వెళ్ళాలంటే లేదు, ఏజ్ అయిపోతుంటూ ఉంటుంది చూడండి, వాళ్ళకి జిమ్ ఈజ్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు. జిమ్ అంటే నేను కండలు పెంచుకొని అలా కాదు, లీన్ మజిల్ మాస్ అనేది ఉండాలి బాడీలో. దట్ విల్ హెల్ప్ దెమ్ టు డూ బెటర్. మరి జ్యోతిర్మయి, వాట్ అబౌట్ సప్లిమెంట్స్ విషయంలో ఏమంటారు? డెఫినెట్లీ అండి, సప్లిమెంట్స్ విల్ హెల్ప్. బికాజ్ డైట్ అనేది మనం తీసుకునే డైట్ అనేది ఇప్పుడున్న కాలంలో వాట్ ఎవర్ డైట్ యు ఆర్ టేకింగ్, ఎవ్రీథింగ్ అంటే ఏ ఫుడ్ అడల్టరేటెడ్ లేకుండా లేదనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్. మీరు చూడండి, ఏదైనా ఒక ఫ్రూట్ మార్కెట్లో వచ్చింది, కార్బైడ్ అవి వేసి పండిస్తున్నారు. అవును. నార్మల్గా చెట్టుకి పండింది అయితే అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ మచ్ టైం. సో అట్లా తొందరగా పండించేసి న్యూట్రియంట్స్ లేవు. అండ్ వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని కుకింగ్ ప్రాసెస్లో దాన్ని మొత్తం తీసేస్తున్నాం. దట్ ఈస్ వన్ థింగ్. సో న్యూట్రియంట్స్ అనేవి మన బాడీకి రావట్లేదు. సో యూ హ్యావ్ టు సప్లిమెంట్ విత్ ద సప్లిమెంటేషన్. సప్లిమెంటేషన్స్లో స్పెషల్లీ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు గ్లూకోజమిన్ అంటాం. ఆ గ్లూకోజమిన్ లోపల కార్టిలేజ్ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. కాంట్రైటిన్ సల్ఫేట్స్ అంటాం, ఇది కూడా డైట్లో ఉండాలి. అండ్ మనకి పైనాపిల్లో బ్రోములిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. పైనాపిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది వీళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇలా సప్లిమెంటేషన్, కాల్షియం, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఈ omega-3 ఈజ్ వెరీ, మన హెడ్ నుంచి టో వరకు omega-3 ఇంపార్టెంట్. ఇది లేకపోతే బాడీ విల్ నాట్ గివ్, అంటే చాలా థింగ్స్ అనేవి కరెక్ట్గా సప్లై అవ్వవు అనమాట. సో అవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిర్మయి గారు. నీ పెయిన్కి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇంటేక్ అని థ్యాంక్ యూ సో మచ్ అండి తెలియజేసినందుకు. నమస్తే.